హాయ్, దిస్ ఇస్ శ్రీధర్ ఫ్రమ్ వెల్విష్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 3 BHK ఫ్లాటు చూపిస్తున్నాను. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2000 ఎస్ఎఫ్టీ. ఇది చాలా మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. ఏవి అప్పారావు రోడ్లో ప్యాంట్లూన్స్కి బ్యాక్ సైడ్కి వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి, ఈస్ట్ వెస్ట్. అందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 4th ఫ్లోర్లో ఉంది ఇది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2000 ఎస్ఎఫ్టీ. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ వచ్చి స్క్వేర్ యార్డ్ 1 lakh ఉంది. దీని ల్యాండ్ షేర్ వచ్చి 71 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే 71 lakhs అనేది దీని ల్యాండ్ వాల్యూగా తీసుకోవచ్చు. దీని ఏజ్ వచ్చి 20 years. చాలా వెల్ మెయింటైన్డ్. ఇదంతా టేక్తో ఉన్నాయి. డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. రీసెంట్గా దీనికి ఇంకా మెయింటెనెన్స్ కోసం కూడా బాగా ఖర్చు పెట్టారు. అందువల్ల దీంట్లో ఎలాంటి మనం ఇప్పుడు పెట్టాల్సిన అయితే అమౌంట్ అయితే ఏమీ లేదు, ఇమీడియట్గా ఆక్యుపై చేయొచ్చు. దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ 85 lakhs. అది కూడా నెగోషియేషన్ ఉంటుంది. దీని మీద ఎటువంటి లోన్స్ కానీ అవి కానీ ఏమీ లేవు ప్రజెంట్. మనకి లోన్ కావాలన్నా కూడా లోన్కి వెళ్ళొచ్చు. ఇది మొత్తం మధ్యలో 3B అపార్ట్మెంట్ అనమాట. మధ్యలో పెద్ద హాల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒక డైనింగ్ హాల్ నుంచి కిచెన్. ఈ కిచెన్కి అటక కూడా ఉంది, చిన్న అటక ఉంది పైన, దానికి కబోర్డ్స్ అవి ఉన్నాయి. ఈ కిచెన్ నుంచి బయటికి యూటిలిటీ ఇదంతా. గ్రిల్స్ అవి కూడా మళ్ళీ కొత్తగా మొన్ననే మళ్ళీ వేయించారు వీళ్ళు, నీట్గా తుప్పు పట్టనివి మళ్ళీ వేయించారనమాట పోతే. సో హౌస్ అయితే చాలా బాగుందండి, మెయింటెనెన్స్ చాలా బాగుంది. మొత్తం అంతా కూడా గ్రానైట్. అంటే యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో టైల్సే ఇచ్చారు, అవి వీళ్ళకి కావాలని గ్రానైట్ అది వేయించుకున్నారు. జస్ట్ ఇది ఇద్దరే ఉంటారు ఫ్లాట్లో, అందువల్ల చాలా నీట్గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు ఇదంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ టాయిలెట్. ఈ టాయిలెట్ సైజులన్నీ కూడా చాలా పెద్ద సైజులు. ఇప్పుడు వచ్చే అపార్ట్మెంట్లో ఇంత పెద్ద టాయిలెట్స్ పెట్టడం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 2000 ఎస్ఎఫ్టీ కూడా కాదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూడాలంటే ఒక 2300 2400 ఎస్ఎఫ్టీ మనకు వస్తుంది. అంటే అప్పట్లో మనకి ఈ కామన్ ఏరియాస్ తక్కువగా ఉంటాయి కనుక పెద్దవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు 35% వేస్టేజ్ ఉంది కనుక మనం 2000 కొన్నా కూడా పెద్దగా స్పేషియస్గా రావట్లేదు. కానీ ఇదైతే చాలా స్పేషియస్గా చాలా పెద్ద రూమ్స్ ఇవి. ఇప్పుడు బాత్రూంలో గమనించి ఉంటారు, టబ్ కూడా ఇచ్చారు దాంట్లో. చాలా పెద్ద బాత్రూమ్ అది. సో ఇదంతా హాల్ నుంచి కూడా మనకి బయటికి బాల్కనీ ఉంది. దీనికి టోటల్గా 3 బాల్కనీస్ అండి. ఇది కంప్లీట్గా మనకు ఫ్లాట్ ఎంత అయితే పొడవు ఉందో అంత సైజు పెద్ద బాల్కనీ ఉందండి. ఇది వెస్ట్ సైడ్ అనమాట. మూలలో ఒక రూమ్ ఉంది, దాన్ని స్టోర్ రూమ్లో వాడుకుంటున్నారు ఈ రూము. అలాగే మనకి నార్త్లో 2 బెడ్రూమ్స్ వచ్చాయి ఈ హాల్ నుంచి. ఈ 2 బెడ్రూమ్స్ నుంచి కామన్గా బయటకు వెళ్ళడానికి వే ఉంటుంది. నార్త్లో ఇంకొక బాల్కనీ, అంటే టోటల్గా 2 డ్రై బాల్కనీస్, ఒక యూటిలిటీ, టోటల్గా 3 ఉన్నాయన్నమాట. చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఒక కారిడార్ తప్ప మిగతా అంతా కూడా ఓపెనే. 3 sides ఓపెన్గానే ఉంటుంది, ఒక కారిడార్. ఈ అపార్ట్మెంట్కి బయట కాంపౌండ్ వాళ్ళకి కూడా చాలా స్పేస్ ఉంది. నార్త్లో చాలా ఎక్కువ స్పేస్ వదిలిపెట్టారు దీనికి. అందుకే మనకు స్క్వేర్ యార్డ్స్ మనకి అండర్వేర్డ్ షేర్ కూడా ఎక్కువ వచ్చిందనమాట. ఇది మనకి ఈశాన్యంలో ఉండే రూమ్, ఇది గెస్ట్ బెడ్రూము. దీని నుంచి మనకు బాల్కనీ వస్తుంది అనమాట. ఇది నార్త్ బాల్కనీ. నైట్లో తీసాను వీడియో, అందువల్ల మీకు చుట్టుపక్కల ఏరియా కనిపించట్లేదు. పక్క ఎదురుగుండా కనిపిస్తుంది రోడ్ అండి. ఇది 50 feet రోడ్. ఇది చాలా కార్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి. లిఫ్ట్ పక్కనే కార్ పార్కింగ్ ఇచ్చారు, జనరేటరు, లిఫ్టు, అన్ని ఫెసిలిటీస్ కూడా అన్ని కండిషన్లో ఉన్నాయండి. చాలా మంచి ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఇంకేమైనా కావాలంటే వెరిఫై చేయండి. థ్యాంక్ యూ.